హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుజాత గేదెల. ఈ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్ అనేటువంటి విధానం ద్వారా మీకు చక్కనైనటువంటి ఆలోచనని అందించడానికి నేనున్నాను. మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నారా? వాటిని ఎలాగ దాటుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆలోచన అందక పిచ్చి పట్టినట్లు మీరు విసుగు చెందుతున్నారా? ఒక్క ఆలోచన చెప్పనా? ఎంతటి ప్రాబ్లమ్స్‌నైనా సరే మనము మనకున్నటువంటి నమ్మకస్తులతో షేర్ చేసుకోవడం వలన కొంతవరకు ఆ యొక్క ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందగలము. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని పంచుకోవడానికి మీరు మగవాళ్ళైతే భార్య, ఆడవాళ్ళైతే భర్త. కుటుంబంతో మీ ప్రాబ్లమ్‌ని పంచుకోండి. కొంత తేలిక పడుతుంది. వారి ప్రాబ్లమ్స్‌ని తీసేయలేకపోవచ్చు. కానీ చక్కనైనటువంటి ఓదార్పునిస్తారు. మీకు అలాంటి ఓదార్పుకైనటువంటి మాటలు చాలా అవసరము. మీ ప్రాబ్లమ్సే మీకు పెద్దగా ఉండొచ్చు. ప్రాబ్లమ్స్‌ని చూసినప్పుడు మీరు వాటిని అత్యధికంగానే భావిస్తారు. కానీ మీ వెనుకున్నటువంటి మీ అండగా ఉండేటువంటి మీ సైన్యాన్ని, మీ కుటుంబాన్ని చూసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు ఎక్కువగా సతమతమైనప్పుడు మీ యొక్క ఆ యొక్క టెన్షన్‌ని మీకు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో పంచుకోండి. ఎప్పుడు కూడా ఒత్తిడులు, అనేకమైనటువంటి పరిస్థితులు, డిప్రెషన్స్ ఉండేటప్పుడు ఒక్క క్షణము ఆలోచన చేయండి. కారణం ఏంటో, మూలం ఏంటో కనుక్కోండి. అంతేగాని అనాలోచితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితాన్ని దానికి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. అది అక్కడితో ఆగకూడదు. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటూ అందమైన మీ జీవితానికి వెల్కమ్ చెప్పాలి. కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే పంచుకునే నీ కుటుంబానికి మరి అలాగే చక్కనైనటువంటి ఒక స్నేహితులు అనేవాళ్ళు చాలా అవసరము. అలాంటి నమ్మకస్తులైనటువంటి స్నేహితులు ఒకరు, అలాగే కుటుంబంలో చక్కగా ఆలోచన చెప్పేటువంటి పెద్దలు సహాయము ఎంతైనా అవసరం. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు గుండా పాటిస్తూ ముందుకు నడవండి. ఎప్పుడు కూడా మీ టెన్షన్స్ మీరే పడుతూ, మీ ఆలోచన మీరే చేసుకుంటూ, లేనిపోని నిర్ణయాలతో మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. అలాగే కొంతమంది చ ఎక్కువగా మేము ఈ టెన్షన్ బారిలో నుండి బయటపడలేకపోతున్నాము అంటూ ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొంతమందైతే ఏవో వారికున్నటువంటి కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నాము అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ, మరి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ, మీ కుటుంబంలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్నట్లయితే మీ ప్రాబ్లము మరి సగానికి సగానుగా తగ్గించుకున్న వారే అవుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో బాగుంటుంది.